మనలో చాలా మందికి కోపం వస్తుంటుంది. చిన్న విషయాలకే తట్టుకోలేకపోతాం. కోపం కొందరికి స్వభావం, మరికొందరికి సమస్య. కానీ కోపం మనకు మంచిదా? అది మన జీవితం మీద ఏం ప్రభావం చూపిస్తుంది? నిజంగా కోపం ఏం చేస్తుంది? కోపం నీకు శత్రువా, మిత్రువా? కోపం ఒక సహజమైన భావన, కానీ అదే మనపై అధికారం సాధిస్తే మన ఆలోచన శక్తిని దెబ్బతీస్తుంది. 1-2 సార్లు కోపంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. నీ కోపం నిన్ను బలవంతుడిని చేయదు, అది నిన్ను బలహీనుడిని చేస్తుంది. ఎందుకంటే మనం కోపంగా ఉన్నప్పుడు మనలో ఉన్న మంచి ఆలోచనలన్నీ మూసుకుపోతాయి. ఉదాహరణకి, ఒకసారి ఉద్యోగం కోసం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు. అక్కడ నిన్ను ఇంటర్వ్యూవర్ ప్రోకోల్ చేస్తాడు. అదే సమయంలో నువ్వు కోపంతో స్పందిస్తే నీ ఛాన్స్ పోయినట్టే. కానీ అదే నువ్వు ఓర్పుగా సమాధానం ఇస్తే ఆ వ్యక్తి ఇంప్రెస్ అవుతాడు. ఒకసారి ఆలోచించు, మనం కోపంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని నాశనం చేయలేదా? కోపం నీ శక్తిని తక్కువ చేస్తుందా? మన శరీరాన్ని తీసుకోండి. కోప్పడినప్పుడు బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, ఆలోచనలు క్లారిటీ తగ్గిపోతుంది. అంటే నువ్వు నిజంగా నీ శక్తిని కోల్పోతున్నావన్నమాట. అందుకే కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. నిజమైన శక్తి ఏమిటో తెలుసా? కోపం వచ్చినప్పుడు కూడా మన శాంతిని కాపాడుకోవడం. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? 10 సెకండ్లు ఆలోచించు. కోపం వస్తే వెంటనే స్పందించకూడదు. 10 సెకండ్ల పాటు లోతుగా శ్వాస తీసుకొని ఆలోచించు. దీనివల్ల నువ్వు చెప్పే మాటలు కాస్త లాజికల్గా ఉంటాయి. నీకు కోపం ఎందుకు వస్తుందో అర్థం చేసుకో. చాలాసార్లు మన అహంకారం గాయపడినప్పుడు కోపం వస్తుంది. అసలు సమస్య ఏంటో నిదానంగా అర్థం చేసుకుంటే కోపం తగ్గిపోతుంది. ఆ సమయంలో ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తప్పకుండా ఆ వ్యక్తి ఏదో ఒక కారణంతో అలా ప్రవర్తించాడని అర్థం చేసుకో. నువ్వు అలా ఆలోచిస్తే కోపం కంటే పరిష్కారం మీద దృష్టి పెట్టగలవు. స్పోర్ట్స్, మెడిటేషన్, మ్యూజిక్, వీటిని అలవాటు చేసుకో. ఇవి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి. కోపం రావడానికి ముందు మన మైండ్ని కంట్రోల్ చేసే పద్ధతులు నేర్చుకోవాలి. నిజమైన బలహీనుడు ఎవరు? కోపాన్ని అదుపు చేసుకోవడం అనేది బలహీనత కాదు, అది గొప్ప బలం. నిజమైన బలహీనుడు తన కోపాన్ని అదుపు చేసుకోలేనివాడు. నిజమైన బలమైన వ్యక్తి తన కోపాన్ని ఓర్పుగా మార్చి పరిష్కారం వెతికే వ్యక్తి. ఎంతో మందికి తెలుసు, మహాత్మా గాంధీ, బుద్ధుడు మరియు చాలా గొప్ప వ్యక్తులు కోపాన్ని కట్టడి చేసి జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. కోపాన్ని నియంత్రించడం ఒక రోజు జరిగే పని కాదు, కానీ అది మన జీవితాన్ని మార్చగలిగే అద్భుతమైన మార్గం. ఈ రోజు నుంచి ప్రయత్నించండి. కోపానికి బదులుగా ఓర్పును, సహనాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. మీ జీవితంలో ఏ మార్పు వస్తుందో చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? కోపం రాగానే స్పందించకుండా ఆలోచించు. సహనం అలవాటు చేసుకో. పరిష్కారం మీద ఫోకస్ పెట్టు, సమస్య మీద కాదు. నువ్వు చెప్పే ప్రతి మాట నీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకో. కోపాన్ని నియంత్రించగలిగితే నువ్వు నీ జీవితాన్ని గెలిచినట్టే. చివరిగా ఒక మాట, కోపాన్ని నియంత్రించడం అనేది బలహీనత కాదు, అది నిజమైన నీ బలం. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు గెలవాలనుకుంటాడు, కోపం ఉన్నవాడు మిగిలిన వాళ్ళని ఓడించాలనుకుంటాడు. నీకు నిజంగా గెలవాలనుకుంటే కోపాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.